ఫ్రెండ్స్, నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు కూడా చెయ్యకూడదన్న ఆశతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సహజంగా నాకున్న టెండెన్సీ, నాకున్న నేచర్లో ఒక పెద్ద ప్రాబ్లం నాకేంటంటే ఎదుటి వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసి మాట్లాడడం, కానీ వాళ్ళు ఎంతలే అన్న ఫీలింగ్ మాత్రం నాకు ఉండేది. అదొక ప్రాబ్లం నాకు ఉండేది. కానీ దాన్ని సంస్కరించడానికి నా పేరెంట్స్, నా టీచర్స్ చాలా చక్కగా సంస్కరించారు, కానీ చాలా చేంజెస్ తెచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. లోపల నాకున్న ఈ ప్రాబ్లమ్ని ఒక్కసారి మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది కనుక షేర్ చేసుకుంటున్నాను మిత్రమా. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడ రావడానికి నాకేంటంటే వయా రాయ్పూర్ రావాల్సి వచ్చింది. అయితే రాయ్పూర్లో నేను ఎక్కడైతే బ్రేక్ జర్నీ తీసుకున్నానో అక్కడ నాకు రమారమి ఒక 4 hours పైన అనమాట. అంటే ట్రైన్ వచ్చేసింది 2:33కి, మళ్ళీ నా ట్రైన్ ఏమో ఈవినింగ్ 6:30కి అనమాట. అప్పుడు నాకు ఏమనిపించిందంటే మార్నింగ్ వాక్ 2-3 days నుంచి చేసుకోలేదు కదా అని చెప్పేసి అలా బయటికి వెళ్దాం అనిపించింది. నాకున్న లగేజ్ అక్కడున్న లాకర్లోకి హ్యాండ్ ఓవర్ చేసేసి అక్కడ నార్మల్గా ఎక్కడ టీ బాగుంటుంది అని చెప్పి చూస్తే ఎవరు అక్కడ అన్నారనమాట, చాయ్ గోవిందం అని ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, అక్కడ టీ బాగుంటుంది అని అన్నారు. అయితే సర్లే అని చెప్పేసి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని చెప్తే అలాగే మ్యాప్లో కూడా చూసుకున్నాను, హార్డ్లీ 2 kilometers చూపించింది అనమాట. సరే అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నేను చాయ్ గోవిందం చాలా మంచి రెస్టారెంట్ నాకు అనిపించింది. అలాగని చెప్పి దానికి నేను అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ దానికోసం నేను చెప్పట్లేదు. ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ కంఫర్టబుల్ ఓవర్ దేర్ అనమాట. నాకు టేస్ట్ కూడా బాగా నచ్చింది అనమాట. అయితే చాయ్ గోవిందంలో చాయ్ తాగాను. చాయ్ తాగిన తర్వాత బాగా 2 kilometers నడిచేసి, ఈ 2 kilometers నడిచాను కదా, నడిచిన తర్వాత కాస్త ఎక్కువసేపు అక్కడ కూర్చున్నాక రిటర్న్ వచ్చేటప్పుడు చూసే టైం ఏంటంటే హార్డ్లీ అప్పటికే 5:30 అయిపోతుంది. 6:30కి నా ట్రైన్. మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్తే లేట్ అవుతానేమో అనిపించే ఫస్ట్ క్యాబ్ చూద్దాం అనుకుంటే క్యాబ్ ఎందుకు దగ్గరే కదా 2 kilometers కదా, ఒక ఆటోని పిలిచాను. ఆటోని పిలిచేసి బాబు వస్తావు అమ్మాయి స్టేషన్కి వెళ్ళాలంటే సరే సార్ అన్నాడు. కూర్చున్నాం, అయిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైం కదా, హ్యూజ్ ట్రాఫిక్ వల్ల ఒక టర్నింగ్లో ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మా ముందు నా కార్ వాడు సడన్గా ఒక లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు. నేను కూర్చున్న ఆటో వాడతాలుగా ఫ్రంట్ వీల్ ఏదైతే ఉంటుందో కార్ యొక్క బ్యాక్ వీల్కి డాష్ అయిందనమాట. వెంటనే వీడు కూడా కంట్రోల్ చేసుకున్నాడు. కానీ అక్కడ మిస్టేక్ మాత్రం కారు వాడిది. వాడు వెంటనే దిగాడు. దిగిన తర్వాత వాడు వెంటనే దిగి వచ్చేసి ఫుల్ ఫైర్ అనమాట. లేనిపోని చెత్త మాటలతో సీరియస్ అయిపోయాడు. ఈ ఆటో ఆయన పాపం దిగి నమస్తే సార్, సారీ సార్, అది ఇది బతిమాలుతున్నాడు. సార్ సారీ సార్, ఏం కాలే కదా, వెహికల్కి అయితే ఏం కాలేదు సార్, సారీ సార్ అని చెప్పేసి బ్రతిమిలాడి మరి వాడు చేయి పట్టుకొని తీసుకువెళ్ళి, ఇది జరుగుతున్న తర్వాత నాకు ఒక డౌట్ ఏమో, ఎందుకంత బతిమాలుతుండే వీడితో ఏంటి అని చెప్పి నాకు అనిపించింది. చాలా నీట్గా వాడికి రిక్వెస్ట్ చేస్తూ చేయి పట్టుకొని తీసుకువెళ్ళాడు. డ్రైవర్ సీట్ దగ్గర కార్ డోర్ ఓపెన్ చేసి సార్ కూర్చోండి సార్, సారీ సార్ అని చెప్పేసి తనేమో కార్ అలా ముందుకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చున్నాను. దగ్గర ఇంకా స్టేషన్కి ఇంకా కాస్త 1 kilometer ఉంటుంది. నేనేమో ఆటో మీద కోపపడ్డాను. అయినా నాకు అర్థం కాదు, నీ తప్పు అసలు లేనే లేదు, ఆన్ రోడ్. కానీ నువ్వు అంత బ్రతిమలాడవలసిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఆ ఆటో ఆయనకి అడిగాను అనమాట. అడిగితే ఫ్రెండ్స్, ఆయన చెప్పిన మాటలు నిజంగా చెప్తున్న లైఫ్లో నేను ఇంతవరకు ఇప్పుడు వినలేదనమాట. అంత చక్కగా చెప్పాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి మాటలు చెప్పాడు ఆయన. మున్సిపాలిటీ వెహికల్స్ ఉంటాయి కదా సార్, చెత్త తీసుకువెళ్తుంటాయి. ఆ చెత్త అంతా నిండిపోయింది అనుకోండి, అది ఎప్పుడైతే రోడ్డు మీద నుంచి వెళ్తుంటుందో అక్కడక్కడ చెత్త అలా పడిపోతుంటుంది అనమాట. తన యొక్క అది డంప్ యార్డ్కి వెళ్ళే లోపల రోడ్డు మీద అక్కడక్కడ చెత్త పడుతూనే ఉంటుంది సార్. వీళ్ళందరి పొజిషన్ కూడా అదే సార్. భార్యతో ఉన్న ఫ్రస్ట్రేషను, ఆఫీస్లో ఉన్న ఫ్రస్ట్రేషను, బాగా సంపాదించిన తర్వాత పిల్లల పనికిరాని అలవాట్లకి దిగజారిన తర్వాత దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి వచ్చే ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడాను ప్రతి ఒక్క ఫ్రస్ట్రేషన్ వాళ్ళు ఎవరి మీద కూడా ఏం చేయలేరు. కొడుకు కానీ కూతురికి కానీ ఒక మాట అనలేరు, భార్యకి అంతకన్నా అనలేరు, ఆఫీస్లో బాస్ కానీ లేకపోతే బిజినెస్లో ఉన్న లీడర్స్ని కానీ ఎవరిని కూడా వీళ్ళు భేదించలేరు, ఎవరికి ఏమనలేరు. వీళ్ళు ఏం చేస్తారని అంటే పెద్ద పెద్ద కార్లు అయితే తిరుగుతారు కానీ సార్ వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్ ఏంటంటే రోడ్డు మీద విడిచిపెడతారు. వాళ్ళకున్న నేచర్ అది. దట్టు సార్ ఏం బ్రతుకులు వీళ్ళవన్నీ నాకు జాలేస్తుంది. అందుకే వాళ్ళతో ఎప్పుడు పెట్టుకోవాలనిపించదు. దట్టు సార్ ఒకటి ఏంటంటే వాళ్ళతో పెట్టుకుంటే ఆ చెత్త అంతా మన మీద వేస్తారు వాళ్ళు. అవసరం లేదు నాకు, నా లైఫ్ హ్యాపీగా ఉంది, నాకు 2 పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నా భార్య మంచిది, నేను హ్యాపీగా ఉన్నాను సార్. అనవసరంగా వాడితో గొడవ ఆడతారు, వాడేదో కేసు అంటాడు, పోలీస్ అంటాడు, అది అంటాడు. ఇంతలో మీరు ఇప్పుడు కూర్చొని ఉన్నారు, మీకు మళ్ళీ నేను టైంకి స్టేషన్కి అందజేయాలి. ఇటు పక్క నా తాలూకా ఆటో కూడా సరిగ్గా నడపలేను, లేనిపోని చికాకులు, లేనిపోని టెన్షన్స్, ఇకపై నా భార్య పిల్లలకు కూడా లేనిపోని టెన్షన్స్. ఇవన్నీ నాకు అవసరం లేదనిపిస్తుంది సార్. కాస్త బ్రతిమలాడేసాం. మీరు చూసారు కదా సార్, హార్డ్లీ ఒక 2-3 నిమిషాలు పట్టింది, చక్కగా బ్రతిమలాడాను, వాడు వెళ్ళిపోయాడు. అంతే. వాడి ఫ్రస్ట్రేషన్ తీర్చలేము మనం. కానీ వాడి ఫ్రస్ట్రేషన్ మన లైఫ్లో ఒక ఇఫెక్ట్ కాకూడదంటే సార్ బెటర్ వాళ్ళని వదిలేయాలి. ఈ సిటీస్లో మా ఆటో వాళ్ళతో రోజు జరుగుతున్న విషయం సార్, ఇది పెద్ద విషయం కాదు, మీరేం ఫీల్ అవ్వద్దు. మైండ్ బ్లోయింగ్ అనమాట. అబ్బాయి ఎంత చక్కటి విషయం చెప్పారు. నడుపుకుంటుంది ఆటో ఆయన,
కానీ మాటలు చూస్తే ఒక మోటివేషనల్ స్పీకర్లా ఆయన మాట్లాడాడు. నేను ఇలాగా చాలా విషయాలు ఇలా మాట్లాడుతాను, కానీ ఈ కాన్సెప్ట్ ఇంత చక్కగా ఇలాగ కోర్స్ నేను మాటలైతే బాగా చెప్తాను, కానీ అటువంటి సిచ్యువేషన్ అదే ప్లేస్లో నేను ఉంటే మాత్రం ఊరుకోను. నా తప్పు లేదు, ఎందుకు నేను తగ్గాలన్న ఫీలింగ్తో నేను ఉంటాను. కానీ ఆటో ఆయన దాని వెనుకున్న నిజాన్ని గుర్తుంచుకోగలిగాడు. ఇంత ఇన్స్పిరేషన్ ఆయన మాటల్లో వచ్చింది. ప్లస్ నాకు కూడా నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను కూడా మీతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రోడ్స్ పైన చిన్న చిన్న డాష్ చిన్న జరిగేటప్పుడు మాత్రం తగ్గిపోండి. ఎందుకంటే అన్నెసెసరీ ప్లేస్, ఎందుకంటే చాలా క్రౌడ్ కూడిపోతుంది, తర్వాత అన్నెసెసరీ ప్రాబ్లమ్స్, ఇదంతా మ్యాక్సిమం ట్రై చేయండి మన రూల్స్లో మనం వెళ్ళడానికి. అనుకోకుండా ఎవరైనా ఎక్కడైనా కాస్త కోస్త ఇబ్బంది జరిగినా సరే కాస్త వదిలేసేయండి. ఇంకొకటి ఏంటంటే నాకు కొన్ని సంవత్సరాల క్రితము ఇంకో క్యాబ్ డ్రైవర్ చెప్పిన ఒక సత్యం కూడా మీకు చెప్తాను నేను. ఆయన ఒకసారి ఇలాగే కలకట్టలో నేను వెళ్తుంటే సడన్గా ఒక బైక్ ఆయన ఇలాగ వచ్చిన తర్వాత చెయ్యి ఊపేసి ముందుకు పంపించారు. అయితే నేనేమన్నాను, ఎందుకు ఇలా నడుపుతారు బళ్ళు అని చెప్పి ఆ రోజు కూడా ఇదే అన్నాను. అయితే అతను ఆ రోజు చెప్పిన మాట ఏంటి తెలుసా, సరే కావాలని ఎవరు తప్పు చేయరు కదా, అనుకోకుండా వచ్చింటాడులేండి, కుర్రోడు కదా, పిల్లాడు కదా, తెలియదు కదా, 50 పైబడి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అలా చెప్పారు. ఈరోజు ఈ ఆటో ఆయన హార్డ్లీ ఉంటే ఒక 30 to 40 years లోపల ఉంటారండి. కానీ అది చెప్పిన మాటల్లో ఒక అంటే ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదండి. నిజంగా చెప్తున్నాను, అసలు లైఫ్లో చాలా ఇంపాక్ట్ అనిపించింది ఆయన మాటల్లో. ఈ రోడ్డు మీద ఉన్న చెత్తను మాత్రం మన ఇంటి వరకు తెచ్చుకోవద్దు, ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏంటి తెలుసు ఫ్రెండ్స్, ఆటో దిగుతూ నేను అన్నాను, సార్ మీ నంబర్ ఇవ్వండి, ఎప్పుడైనా సరే నేను రాయపూర్ వచ్చేటప్పుడు మీకు కాల్ చేస్తాను అంటే, పర్వాలేదు సార్, నా నంబర్ మీకు ఏమీ అవసరం లేదు, మీరు రాయపూర్లో దిగిన తర్వాత మీరు బయటకు వస్తే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఏ ఆటో అని అడిగినా సరే చక్కగా నార్మల్ రేట్కి, అంటే జెన్యూన్ రేట్కే తీసుకెళ్తారు. ఎందుకంటే మా రాయపూర్లో ఆటో వాళ్ళందరూ మంచోళ్ళండి, ఎవరు చీట్ చేసే వాళ్ళు కాదు, ఏం ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా వచ్చి ఆటో తీసుకోండి, నో ప్రాబ్లం, మీరు చక్కగా మా అందరి మంచి కోసం ప్రార్థించండి అని చెప్పేసి ఆయన అలా ముందుకు వెళ్ళిపోయాడు. నేను వస్తూ ఎన్ని ఆలోచించాను తెలుసా, అన్ని ధర్మాల్ని చాలా చక్కగా నిర్వర్తించిన వ్యక్తిలా, ఒక మహనీయుడిలా నాకు ఆయన కనిపించాడు. కనుక నిజంగా చెప్పాలని అంటే నడుపుతున్నది ఆటో అయినా సరే, ఆ మనసులో ఉన్న ఉన్నత ఆలోచన తీరు మాత్రం నాకు చాలా నచ్చింది. నేనైతే డిసైడ్ అయ్యాను, నా జీవితంలో ఎన్నో మార్పులు రోజు రోజుకి చేస్తున్నప్పుడు కూడాను ఈ రోడ్డు మీద జరిగే ఇన్సిడెంట్స్ పైన నాకు వచ్చే కోపాన్ని మాత్రం నేను తప్పకుండా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తానని నేను మీకు మాట అయితే ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నాకైతే తెలియదు. బట్ ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే కోపం వచ్చేస్తుంటుంది. కానీ ఆటో ఆయన మాత్రం చాలా ఇన్స్పిరేషన్ నాకు ఇచ్చారు. సో అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎనీవే, ఈ భారతదేశంలో ఏ ప్రొఫెషన్లో ఎవరున్నా సరే ఆ ఆటో ఆయనలా వాళ్ళ ప్రొఫెషన్లో చాలా చక్కగా వాళ్ళ యొక్క విధులు నిర్వహిస్తూ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నిర్వహిస్తూ అందరూ చక్కగా ఉండాలని కోరుకుంటూ, భారత్ మాతా కీ జై.